నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, కృష్ణ వారసులు ఎవరున్నారంటే ఖచ్చితంగా మనం చెప్పగలిగేది సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే కృష్ణ గారి ఘట్టంనేనికి సంబంధించినటువంటి ఒక కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నారు, అదే జయకృష్ణ అని చెప్పేసి అంటున్నారు. మొత్తం జయకృష్ణ ఎవరు, ఏంటి, జయకృష్ణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఏ సినిమాతో రాబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే రాబోతున్న మాట వాస్తవమే. ఎందుకంటే కృష్ణ గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి రమేష్ బాబు, వాళ్ళ కుమారుడే జయకృష్ణ. ఆయన హీరోగా లాంచ్ అవ్వబోతున్నారు. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. కుర్రాడు ఫోటోలు కూడా క్రితం నెట్లో వచ్చినాయి, చాలా వైరల్ అయిన. అప్పట్లో కూడా రాబోతున్నాడు హీరో అని. అయితే ఎవరు డైరెక్టర్గా లాంచ్ చేయబోతున్నారు ఏమిటి అనేది ఆ సస్పెన్స్ కూడా వీడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే RX100 మంగళవారం సినిమాలు చేసిన అజయ్ భూపతి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుంది. ఇది సెప్టెంబర్ 15వ తారీఖు లేదా 16వ తారీఖు దీని ప్రారంభోత్సవం జరగబోతుంది. గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ రేపు సెప్టెంబర్ 15, 16లో ఉంది. దాదాపు ఆ ఏర్పాట్లోనే వాళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా నిర్మాత ఎవరు అనేది. ఎందుకంటే కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుని హీరోగా తీసుకొచ్చింది ఎవరంటే వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు. రాజకుమారుడి సినిమాతో మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేశారు. మరి అదే అశ్విని దత్ గారు ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. వైజయంతి బ్యానర్లోనే ఈ సినిమా రాబోతుంది అని చెప్పి అంటున్నారండి. అది ఈ సినిమాకి సంబంధించిన సమాచారం. సాధారణంగా ఘట్టంనేనికి సంబంధించిన వారసులు చాలా తక్కువ. మనం చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు కావచ్చు, అదేవిధంగా గతంలో రమేష్ బాబు గారు కావచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరూ లేరు. సో ఇప్పుడు రమేష్ బాబు గారి ఒక కొడుకు జయకృష్ణ రావడాన్ని ఎలా చూడాలంటారు? విధంగా చెప్పాలంటే రమేష్ బాబు గారి ఫ్యామిలీ వెనకబడిపోయిందని చెప్పాలండి. ఎందుకంటే కృష్ణ గారు రమేష్ బాబు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే బాలనటుడిగా మహేష్ బాబుతో పాటు రమేష్ బాబు కూడా సినిమాలు చేశాడు కొన్ని. ఎందుకంటే పోరాటం సినిమాలో మహేష్ బాబు ఉంటాడు, రమేష్ బాబు కనిపిస్తాడు. అలాగే కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత సమ్రాట్ అనే సినిమా హీరోగా ఫస్ట్ సినిమా అనుకుంటా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చాలా వచ్చినాయి కానీ ఆయనకి సక్సెస్ రాల. సినిమాలు కూడా మాదిరిగా ఆడటం కానీ కొన్ని ఫెయిల్ అవ్వటం జరిగింది. ఆయన హీరోగా నిలదొక్కుకోలేకపోయాడనే చెప్పాల్సి వస్తుంది రమేష్ బాబు గారు. కృష్ణ గారికి కొంత బాధ ఉండేది. ఎందుకంటే పెద్ద కొడుకు సినిమాగా హీరోగా నిలబడతారనుకుంటే నిలబడలేదనే ఇది ఉండేది. ఇంకొకటి ఏంటంటే అన్నం రీత్యా చూసుకుంటే మహేష్ బాబు కృష్ణ గారికి చాలా పోలికలు దగ్గరగా ఉండటం, కొంత హైట్ ఉండటం, సన్నగా ఉండటం అనేది మహేష్ బాబుకి బాగా ప్లస్ అయింది. అలాగే యాక్టింగ్, డ్యాన్స్ పరంగా చిన్నప్పుడే అతను చిన్న బాలనటుగా కూడా చేశాడు. అలాగే రమేష్ బాబుకి ఏంటంటే ఆ రౌండ్ ఫేస్ కావటం, హైట్ తక్కువ ఉండటం, కొద్దిగా బొద్దిగా ఉండటం అనేది ఒక విధంగా మైనస్ అయిందని చెప్పాలి. అందువల్ల ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకే హిట్ అయ్యాడని చెప్పాలి. మహేష్ బాబు సూపర్ స్టార్కి ఎదగటం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇక రమేష్ బాబు గారి విషయానికి వచ్చేసరికి ఆ తర్వాత రమేష్ బాబు నిర్మాతగా మారి అర్జున్ అనే సినిమా కానీ అట్లా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. మహేష్ బాబు హీరో కానీ కొన్ని సినిమాలు చేశారు. అట్లా ఆయన చేసినా కానీ కొన్ని సినిమా పరంగా నష్టాలు కానీ ఏదైనా కానీ ఫైనాన్షియల్గా కూడా కొంచెం వెనకబడ్డారని చెప్పాల్సి వస్తుంది ఆ ఫ్యామిలీలో. అందుకోసమే ఇప్పుడు ఆ కృష్ణ గారి ఫ్యామిలీ, పెద్ద అబ్బాయి ఫ్యామిలీ నిలబడాలంటే జయకృష్ణ హీరోగా ఇండస్ట్రీలో నిలబడాలి. ఆ ప్రయత్నాల్లోనే ఆదిశేష్ హీరో గారు అలా బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆదిశేష్ హీరో గారి ప్రయత్నం కూడా అదే. అదే మనం చూసుకుంటే విజయ నిర్మల గారి కొడుకు మనం చూసుకుంటే మనకు నరేష్ గారి కొడుకు కూడా సినిమా రంగంలోకి వచ్చారు కానీ పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు అయితే లేవు. సో వాస్తవం చూడాలంటే ఇప్పుడు రాబోతున్న వారసుల్లో జయకృష్ణ గారి సంబంధించినటువంటి ఉన్న అభిమానం ఎటువంటిదంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ గారి అభిమానులందరూ కూడా జయకృష్ణ గారికి మంచి సపోర్ట్ అయితే ఉంది. కృష్ణ గారి అభిమాన సంఘాల పరంగా కృష్ణ గారికి చాలా ఎక్కువ. అవే మనకి ట్రాన్స్ఫర్ అయినాయి మహేష్ బాబుకి. ఖచ్చితంగా అభిమానుల బలం అయితే జయకృష్ణకు ఉందండి. ఇంకొకటి ఏంటంటే జయకృష్ణే కాకుండా అతని సిస్టర్ భారతీయ కృష్ణ అనుకుంటే పేరు, ఆవిడ కూడా హీరోయిన్ గా ఎంట్రీ కాబోతున్నారు అనేది. తేజ గారి అబ్బాయి హీరోగా ఈ భారతీయ కృష్ణ కూడా హీరోయిన్ గా రాబోతుందనే వార్త అయితే మనకు వినిపిస్తుంది. అంటే ఒకే ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఇద్దరు కూడా సినిమా రంగంలో అడుగుపెట్టబోతున్నారు అనేది ఇట్లా లేటెస్ట్ వార్త. అదే సాధారణంగా మనకి ఎప్పుడు కూడా ఎక్కువగా మహేష్ బాబు గారు కావచ్చు, జయకృష్ణని కావచ్చు, లేదా జయకృష్ణ సిస్టర్ని కావచ్చు కలిసినటువంటి సందర్భాలు పెద్ద కనిపించాల. సో నిజంగా మహేష్ బాబు గారి యొక్క ప్రోత్సాహం వీళ్ళిద్దరికీ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మహేష్ బాబు గారి అబ్బాయి గౌతమ్ కృష్ణ రావడానికి ఇంకా 2-3 ఏళ్ళు టైం పడుతుంది. ఒకవేళ ఈ లోపే మహేష్ బాబు గారి అమ్మాయి సితారా ఘట్టంనేని కూడా హీరోయిన్ అయినా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా హీరోయిన్ కాబట్టి వాళ్ళకి అభ్యంతరాలు ఏమి ఉండవు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ సపోర్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ ఇంట్లో ఆడపిల్లల్ని సినిమా రంగంలో హీరోయిన్గా చూడటానికి అప్పుడు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఒక దశలో. ఎందుకంటే కృష్ణ గారి అమ్మాయి మంజులని ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హీరో సినిమాలో బాలకృష్ణ గారి పక్కన మంజులని హీరోయిన్ అనుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చినాయి. కానీ కృష్ణ గారి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలే. దాంతో మంజుల గారు ఇక్కడ తెలుగు సినిమాల్లో చేయలే, ఒక సినిమా తమిళ్లో చేసినట్టున్నారు.
ఆ తర్వాత మాత్రం షో అనే సినిమాతో ఆవిడ ఎంటర్ అయ్యారు, కొన్ని సినిమాలు చేశారు. హీరోయిన్గా కూడా ఆవిడ అసలు చేయలే తెలుగులో. అట్లా అప్పట్లో అభ్యంతరాలు వచ్చినాయి. ఇప్పుడైతే అభ్యంతరాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇటు సితారా ఘట్టంనేని వాడు మదర్ నమ్రత హీరోయిన్ అవటం కానీ, అలాగే రోజులు కూడా మారినాయి ఇప్పుడు. అలాగే భారతీ కృష్ణ రేపు జయకృష్ణ వాళ్ళ సిస్టర్ వచ్చినా కానీ అభ్యంతరాలు ఏమీ ఉండే అవకాశం లేదు. అదండి. సో ఓవరాల్గా కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఘట్టంనేని నుంచి మరో వారసుడు రాబోతున్నాడు అంటే ఖచ్చితంగా మళ్ళీ కృష్ణ గారిని ఇప్పుడైతే గుర్తు తెచ్చుకుంటూ వస్తున్నారు. సో వారసత్వం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అది ఒకటి, ఈ సినిమా టైటిల్ కూడా శ్రీనివాస మంగాపురం అని పెట్టినట్టుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయండి. టైటిల్లో కూడా కొంత కొత్తదనం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ చాలా కొత్తగా ఉంది. శ్రీనివాస మంగాపురం మనకి తిరుపతిలో చాలా ఫేమస్. అంటే అక్కడ కథ ముడిపెట్టి మరి ఎలాంటి కథ చెప్పారు ఈ అజయ్ భూపతి తెలియదు, కానీ కుర్రాడైతే గ్లామర్గా ఉన్నాడు, మహేష్ బాబు లాగానే అందంగా ఉన్నాడు. అందరూ అనుకున్నారు కుర్రాడు బాగున్నాడని అనుకున్నారు. ఖచ్చితంగా యాక్టింగ్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నాడు, రాణించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో రావటం అనేది హర్షించదగిన పరిణామం అని చెప్పాలి. సో ఇంకొక విషయం చూసుకుంటే మనకి ఎవరైతే అజయ్ భూపతి ఇప్పటిదాకా తీసిన సినిమాలు 2 సినిమాలు, ఒకటి RX100 అయితే ఇంకోటి వచ్చేసి మంగళవారం. ఈ 2 సినిమాలు కూడా మనం చూసుకుంటే కొంత ఏ సర్టిఫికేట్ కంటెంట్తో బోల్డ్గా ఉంటాయి. సో నిజంగా ఇలాంటి బోల్డ్ కంటెంట్ అనేది జయకృష్ణ గారి మొహం చూసుకుంటే చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నాడు. సో యాప్ట్ అయిద్దని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే ఫస్ట్ సినిమా కాబట్టి ఆ జాగ్రత్తలో వైజయంతి మూవీస్ బ్యానర్. ఇంకో విషయం ఏంటంటే అసలు హీరోయిన్ ఎవరు అనేది ఇక్కడ ఒక టాపిక్. జయకృష్ణ పక్కన ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే ఒక హీరోయిన్ ఉంది, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్. రవీనా టాండన్ కుమార్తె రషా తడాని హీరోయిన్గా పరిచయం కాబోతున్నట్టుగా సమాచారం ఉందండి. ఇది అఫీషియల్ వార్త. దాదాపు మనకి రేపు అదే పేరు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రవీనా టాండన్ కూడా కొన్ని సినిమాలు చేశారు. బంగారు బుల్లోడు సినిమా బాలయ్య బాబు పక్కన చేశారు. అలాగే పాండవులు 9 అనుకుంటా మోహన్ బాబు సినిమా, అలాగే ఇంకో సినిమా 2-3 సినిమాలు ఏ ఉన్నాయి. అట్లాగే హిందీలో ఆవిడ పాపులర్ హీరోయిన్ రవీనా టాండన్. వాళ్ళ అమ్మాయి రషా తడాని హీరోయిన్గా నిర్ణయించారనేది. మన అమ్మాయి ఒక సినిమా చేసింది ఆల్రెడీ, ఆజాద్దో ఏదో సినిమా. అమన్ దేవగన్ను హీరోగా ఏదో సినిమా చేసినట్టుగా ఉంది. తెలుగులో మాత్రం మళ్ళీ లాంచింగ్ అని చెప్పాలి అమ్మాయి. సో చూద్దాం సార్, మొత్తానికి జయకృష్ణకి ఒక మంచి సక్సెస్ రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.